ఈ చెట్టులో పూతొచ్చినేసరికి మేమైతే ఒక కాపు కాయాలని మేసి అనుకున్నాము. కానీ కాయలేకపోయినాము. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మ్యాటర్ ఏందంటే, మా ఇంటి ముందున్న ఒక చెట్టు అయితే బీరకాయ చెట్టు అయితే మొత్తానికైతే పూతయితే ఏసిందనమాట. ఈ పూతను చూసి నేనంటే చాలా ఆశ్చర్యపోయాను. మ్యాటర్ ఏందంటే, మామూలుగానే బీరకాయ తోటలోనే మామూలుగా కాయలొస్తే కొన్ని చచ్చిపోతాయి, కొన్ని బతుకుంటాయి. కానీ ఈ తోటలో వచ్చి ఈ పూత చూసి నేనంటే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సీరియల్ చెట్టు లాగా అయితే వెలిగిపోయినాయి. కానీ ఈ రోజు చూస్తే చాలా వాడిపోయినాయి. ఎందుకు వాడిపోయినాయి నాకసలు తెలియట్లేదు. దీనికేమైనా మందు కొట్టాలా ఏమో మాకు తెలియట్లేదు. మామూలుగా అయితే సాధారణంగా మా ఇంటికాడ వేసుకున్న పూల చెట్లు గానీ, ఏ చెట్లైనా వస్తాయి కదా! దాంతో పాటు ఇది కూడా బాగా వచ్చేస్తది. మేమైతే దీంట్లో ఉండే కాయలు కూడా కోసుకొని కూర చేసుకోవచ్చు అనుకున్నాము. కూర చేసుకోవాలని అనుకుంటున్నాం కానీ, దీంట్లో ఉండే కాయలు పెద్దవైతే అవ్వటం లేదు. ఇంకా ఈ తోటలో ఉన్న వాళ్ళైతే ఆ పక్కన ఇళ్ళైతే వాళ్ళు కూడా ఈ తోటలో ఉండే కాయలనైతే కోసుకొని తినాలనుకుంటున్నారు. ఈ చిన్న చెట్టుకైతే పెద్ద తోట అయితే పేరు పెట్టేసాము. ఇంక ఈ చెట్టుల్లో అయితే ఎట్ట ఎత్తుకున్నా కూడా ఒక కాయ కూడా కనిపించలేదు. ఇంకా కాయ పరిస్థితులు అలా ఉంటే చూడండి పూత ఏ విధంగా రాలిపోతుంది. ఈ పూత రాలిపోయే కొద్దిగా మాకు టెన్షన్ అయితే ఎదిరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఒక కాయన్న బాగా కాస్తుందని చూస్తే లోపల అయితే ఒక కాయ అయితే ఉన్నింది. ఇక ఈ బీరకాయని చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. అబ్బా పర్లేదు దీంట్లో ఒక కాయన్న బాగా కాసింది అనుకున్నాను. కానీ ముందుగా ఈ చెట్టు మన తడుగులైతే లేదు, వేరే వాళ్ళ తడుగులైతే ఉన్నది. ఓళ్ళైతే కోసుకుంటారో ఏమో మొత్తానికైతే. ఇంకా ఓళ్ళు కోసుకున్న తర్వాత అవకాశం ఉంటే మనం అయితే తీసుకుంటాము ఇంకా కాయలనైతే. ఇంకా ఆ కాయల కోసం మేమైతే ఎదురు చూస్తా ఉన్నాము. ఒకవేళ ఓళ్ళు గానీ మనకు ఆ కాయలు కానీ 2 కాయలు కానీ ఇస్తే మనం అయితే కుకింగ్ చేసి వీడియో అయితే పెట్టేస్తాం మన ఛానల్. ఈ బీరకాయ చెట్టు అయితే ఎవరైతే తేలేదు కానీ మన దగ్గరలో వచ్చే తోట అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. దాంట్లో బీరకాయలు తెచ్చి దాని గింజలు ఎడపడి గింజ అయితే మొలిచిందనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.